హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్నూన్ టైంలో అలా నేను షాప్కి వెళ్ళి కూర్చున్నాను. లంచ్ తీసుకొని వెళ్ళాను. ఆ రోజు చాలా రోజులైందిలే అని చెప్పి ఇంకా కాసేపు అలా కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇది ఇంకా నెక్స్ట్ డే సండే, ఏం హడావుడి ఉండదు. మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉంటాడు. ఫ్రీగా నా పనులు నేను చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నాను. అసలు టీ తాగందే డే గడవదు. లెగవంగానే ఫస్ట్ బ్రష్ చేశాక టీ అయితే పడాలి. ఆ రోజు బ్రష్ చేశాను, ఇంకా వెంటనే ఈ క్లీనింగ్ పెట్టేసుకున్నాను. మళ్ళీ పొయ్యి వెలిగిస్తే అవ్వదు అని చెప్పి నేను నా పని చేసుకుంటుంటే మా హస్బెండ్ లేవగానే ఫాస్ట్ గా నా దగ్గరికి వచ్చాడు. ఏంటి ఏమైందంటే, నువ్వు రాత్రి ఒక హైలైట్ చేసావు, నీకు ఏమైనా గుర్తుందా అంటున్నాడు. నిద్రలో నుండి లేచి సడన్ గా కూర్చొని పెద్ద పెద్దగా అరుస్తున్నా అంట, తీసుకురా అని చెప్పి నేను ఏం తీసుకురమ్మన్నానో కూడా మా హస్బెండ్ కి అర్థం కావట్లేదంట. ఏంటి ఏమైందని పిలుస్తున్నా కానీ నాకేం అర్థం కావట్లేదంట. అది చెప్తున్నాడు, భలే భయపెట్టావని. నీ అరుపులకి సింబగాడు కూడా కూర్చొని భయపడ్డాడు. ఇద్దరం అంతే చూస్తా ఉన్నాం. కాసేపు మళ్ళీ పడుకున్నావు నువ్వే అంటున్నాడు. నాకైతే అసలు ఏం గుర్తులేదు నైట్ ఏమైందో కూడా మా హస్బెండ్ చెప్పేదాకా. నాకు అలా నిద్రలో కలవరిచ్చే అలవాటు అసలు ఎప్పుడు లేదు. చిన్నప్పటి నుండి మా హస్బెండ్ చెప్తుంటే మధ్యలో ఇలా చేస్తున్నావు అని చెప్పి నాకే షాకింగ్ ఉంది. ఏంటి అలవాటు అని చెప్పి నేను మీకు చెప్పేది నార్మల్గా ఉంది, కానీ మా హస్బెండ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకే నవ్వు వస్తుంది. వీళ్ళు రాత్రి ఎంత భయపడి ఉంటారా అని. ఏదో ఆలోచిస్తా ఉంటాం, అవే కలల్లో వస్తే దానికి రియాక్ట్ అవుతా ఉంటాం అనుకుంటా. రాత్రి అయింది కూడా అదే సిచ్యువేషన్. మా హస్బెండ్ చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది. ఇంకా త్వరగా కడిగేసి కిచెన్ అంతా సెట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు టీ పెట్టాలి. వెనక నుండి మా హస్బెండ్ బ్యాక్గ్రౌండ్ లో త్వరగా కానీ నాకు టీ కావాలి అని చెప్పి స్టార్ట్ చేశాడు. కూడా ఇంకా నిద్ర సరిపోయినట్లేదు నైట్ నా దెబ్బకి. ఇంకా మార్నింగ్ కూడా మేము త్వరగా లేచాము. అదేంటో నార్మల్ డేస్ లో అంత మెలకు రాదు, కానీ వీకెండ్ వచ్చిందంటే త్వరగా లేస్తాం. నేను ఎక్కడ ఉంటే అక్కడ కిచెన్ లో, మెయిన్ కిచెన్ లో ఏదైనా పనులు చేసుకుంటున్నా అంటే వచ్చి నాకు కంపెనీ ఇస్తాడు. వాడు వచ్చి అలా పడుకుంటాడు సైలెంట్ గా, నాకు తోడున్నా అన్నట్టు. ఎంత టాప్ ఫ్లోర్ లో ఉంటే డస్ట్ తగ్గిద్ది అనుకుంటే ఇంకా డస్ట్ ఎక్కువ అవుతుంది. ఊరికని దుమ్ము వచ్చేస్తుంది. ఈ విండోస్ కూడా బాగా జిడ్డు అయిపోయినాయి. కిచెన్ లో మెయిన్ ఈ కిటికీలు, గ్రిల్స్ ఇలాంటివి ఉంటే తుడుస్తా ఉండాలి, లేకపోతే ఊరికనే జిడ్డు పట్టేసుకుంటాయి. ఈ కిచెన్ నాకు నచ్చినట్టు మార్చుకుందాం అనుకుంటున్నాను. దానికి కొంచెం బడ్జెట్ కావాలి, అందుకే సైలెంట్ గా ఉన్నా. మా హస్బెండ్ అడుగుతుంటే ఇప్పుడు కాదు అంటున్నాడు. కొంతమంది మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ కాదు నా హస్బెండ్ అనండి అంటున్నారు. నాకు చిన్నప్పటి నుండి అంతే అలవాటు. చిన్నప్పటి నుండి మా ఇంట్లో అలా నేర్పించారు. ఎందుకంటే మేము మా ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటాం, బాబాయ్ పిల్లలు, వాళ్ళు వీళ్ళని. నాది నీది అనే అలవాటు అందరికీ రాకూడదని మనది మాది అలా నేర్పించారు. అందుకే నాకు అలా అలవాటు అయిపోయేసరికి మా హస్బెండ్ ని కూడా మా హస్బెండ్ అనే పిలుస్తాను. అలా అలవాటు అయిపోయింది నాకు. స్లోగా చేంజ్ చేసుకుంటాను ఆ వర్డ్ ని, ఎందుకంటే సడన్ గా మార్చుకోవాలంటే అవ్వదు కదా. బ్లాక్ కాఫీ పెట్టుకొని తాగేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి మన్మరాలు మిక్చర్ చేస్తున్నాను. ఎప్పుడైనా గానీ చిన్నప్పటి నుండి మనం పిల్లలకి నేర్పించే దాంట్లోనే ఉంటది కదా. మా ఇంట్లో మాత్రం నన్ను అలా పెంచారు. నన్ననే కాదు, నా తర్వాత పుట్టిన వాళ్ళందరికి అంతే నేర్పించారు. మా ఇంట్లో ఎలా అంటే బాబాయ్ పిల్లలు అన్నా గానీ, మేమైనా గానీ, ఎవరైనా గానీ ఒకటే, ఒక మదర్కే పుట్టినట్టు ఉండాలి, వేరే డిఫరెన్స్ ఉండకూడదు అన్న ఇదిలోనే పెంచారు. మా హస్బెండ్ కూడా అంతే, బాగా రిలేషన్స్ ని ఇష్టపడతాడు. కానీ అందరు అలా ఉంటారు కదా, ఒక సైడ్ నుండే ఉంటే ఎలాగా, అందరికీ ఉండాలి కదా. మా చిన్నప్పుడు అంటే నానమ్మలు తాతయ్యలు ఉన్నారు కాబట్టి ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చినా గానీ, ఎలా ఉన్నా గానీ వాళ్ళనే వాళ్ళు ఉంటారు కాబట్టి బాగా కలుపుతారు. ఫ్యామిలీ అంతా కలిసి ఉంటది. కానీ జనరేషన్స్ మారే కొద్దీ అలాంటి ఫ్యామిలీసే కనిపించకుండా పోతున్నాయి. అది ఇంకా తర్వాత ఫ్యూచర్ లో అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉండవు. ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ లైఫే నచ్చిద్ది. సండే వచ్చిందంటే ఇంకా మాక్సిమం బెడ్ తెచ్చి ఇక్కడ వేసేసుకుంటాము. సినిమాలు చూస్తా అలా టైం పాస్ చేస్తా ఉంటాము ఆఫ్టర్నూన్ అంతా. దానికి తోడు ఎండలు కదా, బయటకి ఎక్కడికి వెళ్ళి తిరగలేము. సాయంత్రం ఇంకా 4:30, 5 అలా అవుతుంది. కొంచెం చల్లగా అయి ఉంటదిలే, బీచ్ వరకు వెళ్ళొద్దాం, చాలా రోజులు అయిపోయింది కదా బీచ్ కి అని చెప్పి ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యాము. అందులోనూ నా బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళలేదు కదా మనం, అలా బయట తిరిగి వద్దాం అని చెప్పి మా హస్బెండ్ బర్త్డే రోజు వేసుకున్న డ్రెస్ వేసుకొని వస్తున్నాడు. అసలు మీరు పెట్టిన కమెంట్స్ కి ఎంత హ్యాపీగా ఉన్నాడంటే అసలు మామూలుగా లేడు. చాలా కమెంట్స్ వచ్చినాయి కదా, బాగా విష్ చేశారు అందరూ. కమెంట్స్ కి రిప్లై ఇద్దామన్నగా నవ్వట్లేదు, అన్ని కమెంట్స్ వచ్చినాయి. అసలు దేనికని రిప్లై ఇస్తామని చెప్పి ఇలా వీడియోలో థ్యాంక్స్ చెప్దామని కమెంట్స్ కి ఏం రిప్లై ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ విషెస్ చెప్పినందుకు. ఇంకా దానికి తోడు వరుసలు కలిపేస్తారు కదా అందరూ, అన్న బావా అని చెప్పి. ఇంకా దానికి అసలు హద్దులు ఉండవు అనమాట. చూసావా నా కోసం ఎన్ని కమెంట్స్ వస్తున్నాయని నాకు చెప్తున్నాడు మా హస్బెండ్. ఇలా ఉంటే చాలా అనిపిస్తుంది యూట్యూబ్ కమ్యూనిటీలో. ఇంకా దానికి మించిన హ్యాపీనెస్ ఏం ఉండదు. సండే కదా, ఫుల్ రష్ ఉంది. అసలు బీచ్ కి వెళ్ళేసరికి షాక్ అయిపోయాం మేము. ఆ క్రౌడ్ ని చూసి చాలా మంది ఉన్నారు బీచ్ లో. వెళ్ళేసరికి ఇంకా లోపలకి వెళ్ళంగానే
ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ వచ్చి కలిసారు, మాట్లాడారు చాలాసేపు. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇంతకు ముందు బీచ్ లో రాళ్ళు వేశారు, అదంతా ఎక్స్ప్లోర్ చేసాం కదా, అది ఎక్కడ ఏ ప్లేస్ అని చెప్పి వెళ్ళారంట. ఇంకా అర్థం కాలేదని చెప్పి తిరిగి వచ్చేసామంటే చెప్తున్నాను ఇంకా రూట్ ఎట్లా వెళ్ళాలని. వాళ్ళ పాప కూడా వీడియోస్ చూస్తుందంట. నేను తనకి వీడియో కాల్ చేస్తాను, చూద్దాం అసలు ఎలా ఉంటుందో తన రియాక్షన్ అనింది. ఇంకా వీడియో కాల్ చేసరికి షాక్ అయిపోయింది చూసి. నాకు నార్మల్ గా సడన్ గా ఏమన్నా మాట్లాడాలంటే రాదు, ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ కదా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. తను చూస్తుంది, నేను అంతే చూస్తా ఉన్నాను. కానీ ఇలా వీడియోస్ తీస్తున్నందుకు, ఇలా వచ్చి పలకరిస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది. మీ వీడియోస్ చూస్తున్నాం బాగుంటాయి అని చెప్తా ఉంటారు కదా వచ్చి, నాకు అది చాలా అనిపిస్తుంది. స్పెషల్ గా ఇంకా హ్యాపీ ఎక్కడ అనిపిస్తుంది అంటే సింబా వాళ్ళ మమ్మీ అన్నప్పుడు అనిపిస్తుంది. తను కూడా అదే అన్నారు, సింబా వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉంది చూడు అని చెప్పి. సింబా అంటే కొంతమందికే ఇష్టం, ఎందుకంటే పెట్ లవర్స్, ఇలా పెట్స్ ని ఇష్టపడే వాళ్ళు సింబాని బాగా చూసి ఎంజాయ్ చేస్తారు వీడియోస్ లో. ఇలా అడిగినప్పుడు సింబా గురించి మాకు హ్యాపీ అనిపిస్తుంది. వాడిని కూడా చూస్తున్నారు, వాడిని కూడా ఇష్టపడుతున్నారు అని. కాసేపు అలా బీచ్లో తిరిగాము. కాస్త అసలు చల్లటి గాలి వస్తుంది. మా హస్బెండ్ ఏమన్నాడంటే నేను మునుగుతానన్నాడు. ఫస్ట్ తెచ్చుకోవాలి కదా ఏమన్నా బట్టలు, మర్చిపోయి వచ్చాడు. సర్లే ఇంకా ఎండలు ముదిరేటప్పుడు వద్దాంలే, అప్పుడైతే బాగుంటది అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాడు. సన్సెట్ అయితే అసలు భలే ఉంది వ్యూ చూస్తుంటే. ఇలా మా కోసం టైం తీసుకొని బయటకు రావటం చాలా రోజులు అయిపోయింది, 2 వారాలు అయిపోయినట్టుంది. ఇంకా సర్లే బీచ్కి వెళ్దాం కదా అని వచ్చాము. బీచ్కి వచ్చినప్పుడల్లా మా హస్బెండ్ ఫ్రెండ్ కనిపిస్తాడు, చాలా క్యూట్ గా ఉంది కదా. కానీ వాడి పేరు కళ్యాణ్, అబ్బాయి అనుకుంటా. ఎప్పుడు నుండి ఎన్ని ఇయర్స్ నుండి ఉందో ఇదే బీచ్ లో తిరుగుతానే ఉంటది. కానీ సండే ఇలా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సండే వచ్చిందంటే మాకు ఇది ఒక రొటీన్ లాగా అయిపోయింది. నార్మల్ డేస్ లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేవాళ్ళం కదా బయటకు తిరగడానికి, ఇప్పుడు అలా కాదు. షాప్ కి మార్నింగ్ 11:30కి అలా వెళ్తే ఇంకా నైట్ 9 అవుతుంది వచ్చేసరికి. ఇంకా ఎక్కడ బయటకు తిరగడానికి ఉండదు కదా, బయటికి సెంటర్ కి వెళ్ళాలన్నా తిరగం అసలు మేము, లేట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఏజ్ కి తగ్గట్టు మేము కూడా మారిపోతున్నాం అనిపిస్తుంది. అసలు ఈ రొటీన్ ఏంటో, ఈ సండేస్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఒకప్పుడు సండేస్ అంటే ఓన్లీ సండేనే ఎంజాయ్ చేయాలి, నార్మల్ డేస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి స్కూటీ వేసుకొని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళే వాళ్ళం తిరగటానికి అని చెప్పి. అసలు ఆ డేస్ అన్ని ఆ రోజుల్లో ఎంజాయ్ చేయటమే. తర్వాత ఇంక ఏజ్ వచ్చేసరికి ఎంజాయ్ చేయలేమని ఇప్పుడే అర్థమవుతుంది. మా హస్బెండ్ కి ఇంకా బాదం పాలు తాగాలనిపిస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఫేమస్ ఇక్కడ చీరాల్లో మాకు, అందులోనూ ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారంట. ఇంకా పండుగ వేసుకున్నాడు. 75 days ఛాలెంజ్ అయిపోయాక చాలానే ఉన్నాయి లిస్ట్ లో నేను ట్రై చేయాల్సినవి. నా బర్త్డే వచ్చే టైంకి నేను మంచి పార్టీ నాకు నేనే ఇచ్చుకుంటాను. మాకు మండే మార్కెట్ ఉండదు, అందుకే సండే తీసుకుంటాం కూరగాయలు. ఇంక ఇప్పుడు నేనేం చేశాను అంటే మా హస్బెండ్ కే చెప్పాను, నీకేం కూరగాయలు కావాలో నువ్వే తీసుకో, నేనైతే ఒక్కటి కూడా తీసుకోనని. తీసుకోమంటే నన్ను అడుగుతున్నాడు ఏం తీసుకోవాలి అని. అలా ఉంటది మా హస్బెండ్ తో. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని వచ్చాను. నాతో పాటు నువ్వు కూడా, ఇంకా ఎండాకాలం కదా మంచిగా రాగి జావా, ఫ్రూట్స్ అవన్నీ తినిపిద్దాంలే అనుకుంటున్నా. ఇంటికి వచ్చేసరికి మా సింబగాడు మంచిగా టీవీ ఆన్ చేసుకొని కూర్చున్నాడు. మేము రిమోట్స్ అక్కడ బెడ్ మీద పెట్టెళ్ళాం, టీవీ ఆఫ్ చేసి. వాడు గవకని క్లిక్ చేసినట్టున్నాడు. ఇంటికి రాగానే మా సింబగాడితో అయితే నేను అస్సలు పెట్టుకోను. వాడిని చూసారా, వాడు ఎంత ఇదిగా ఉంటాడు, ఫుల్ యాక్టివ్ లో ఉంటాడు. అందుకే మా హస్బెండ్ కి వదిలేస్తాను నేను వాడిని. అసలు ఏది పట్టించుకోకూడదు, ఫస్ట్ వాడిని చూడాలి. మేము ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాం మీ ఇంటికి మేము అన్నట్టు చేస్తూ ఉంటాడు వాడు యాక్టింగ్. బిహైండ్ ద సీన్స్ ఇలా ఉంటాయి అనమాట. నన్ను ఇలా ఆట పట్టిస్తూ ఉంటాడు మా హస్బెండ్ వెనుకుండి. మాకు మైక్ సెట్ లేదు, అందుకే లైవ్ వాయిస్లు రికార్డ్ చేయలేకపోతున్నాం. త్వరలోనే అది కూడా చేస్తాము. వీడియో ఒకవేళ ఇక్కడితో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా ఉందో కూడా కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.